షాహీన్ నగర్లోని వాడేయి సలేహీన్ ప్రాంతంలో సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ మరియు రౌడీల తనిఖీలను నిర్వహించామని బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ, డిఐ, ఎస్ఐలు, ఏఎస్ఐలు, టీజీఎస్పీ ఫోర్స్తో పాటు పురుషులు మరియు మహిళా సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు. गाड़ी चले गए लफड़ा हुआ वाईफाई बना बोले लोग कैमरा में छोटा कैमरा लाए क्या बोले वाईफाई कनेक्ट हुआ उसके बाद में अपना गाड़ी का क्या कर रहे गाड़ी तो बाहर मैक निकाल ली। लाइट लेने ఇక్కడ కరెంట్ షాప్లో పెట్టి పెట్టిమంది షాప్లో బయట బయట ఉంటుంది కదా రాత్రి డిన్నర్ జాయిన్ చేస్తారు అంటే మళ్ళీ అంటే చెప్పాలి లేదు చెప్పిన పిల్లలంతా अरे यार इधर के लिए ఈరోజు బాలాపూర్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి వాదేసలే కాలనీలో మొత్తము మెయిన్ రోడ్ నుంచి చివరి వరకు ఉన్నటువంటి ఆల్ బైలైన్స్ తర్వాత మెయిన్ రోడ్స్ ఇవన్నీ కూడా తరోగా ఎవరైతే రోడ్ పైన వెళ్ళేటటువంటి తర్వాత రోడ్ పై నిల్చున్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫ్రిస్కింగ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది బయట నుంచి అంటే యూపీ నుంచి కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ పని కోసం వచ్చి అక్కడక్కడ నివాసం ఉంటూ వాళ్ళు అప్పుడప్పుడు గొడవలు పడుతూ తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి పబ్లిక్కి చాలా సమస్యలు కలిగిస్తున్నారని సమాచారం మేరకు మేము ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సిపి గారు ఆదేశాల్లో భాగంగా మేము ఈ విజిబుల్ పోలీసింగ్ అనేది రెగ్యులర్గా రోజు ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు ఈ ఏరియాలో పూర్తిగా మనకు తారసపడినటువంటి అందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళని కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అనవసరంగా రోడ్లపైన నిల్చోవద్దు, రోడ్లపైన ఏ పని పాట లేకుండా గుమిగూడవద్దు. ఇవన్నీ దీనివల్ల అనవసరంగా గొడవలు జరిగి చిన్న చిన్న పెద్దగా ఇష్యూస్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి షాప్ ఓనర్స్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ షాప్స్ ముందు ఒక మంచి మెయిన్ రోడ్ని కవర్ చేసే విధంగా కెమెరాస్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. ఇదే విధంగా మిగతా కాలనీలో కూడా మేము రెగ్యులర్గా ఈ డిఫరెంట్ టైమింగ్స్లో ఈ యొక్క విజిబుల్ పోలీసింగ్ అనేది నిర్వహిస్తాము. దీంట్లో ఎవరైనా పట్టుబడితే వాళ్ళపైన చట్టరీత్యా మేము చాలా సివియర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఎలాంటి అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏమైనా ఇతర నిషేధిత పదార్థాలు ఉన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా డేంజరస్ వెపన్స్ సంబంధించి కానీ ఏదున్నా కూడా వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి యూత్ ఎట్టి పరిస్థితుల్లో ఏదన్నా ఉన్నా
మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాలనీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ఇట్లాంటి అందరూ కూర్చొని ఏదైతే అసాంఘిక అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అట్లాంటివి జరుగుతూ ఉంటాయో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం.